కాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు. ఇది ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఏమో. ఏలిన వారి దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది. అవసరంగా మహారాజా వారిని చూడాలట. ప్రవేశపెట్టు. భయం లేదు బాబు. మల్లిక, వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు. ఎవరమ్మా నువ్వు? ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు? ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను. మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా. మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు. జయచంద్ర మహారాజు. మహారాజా, మహారాజా, ఎన్నాళ్లకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చాను. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? అద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే, ఆ వసుంధర్ని. కామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం గట్టి తాను మహారాణిగా కులకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరల వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదమైతే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యమేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయి. దీనబంధు